ఎవరికి ఎవరు నానా అయ్యో ఎందుకు ఇప్పుడు నానెందుకు నీకు నానంటే ఇష్టం ఉండదు కదా ఇష్టం ఉందా అందుకే ఉంచుకోమన్నావా ఏం ఉంచుకోమన్నావు నాన్నను ఉండమన్నావా మరి నాన్న ఎక్కడికి వెళ్ళిండు సరే నాన్నని ఫోన్ చేయమన్నాం సరేనా ఫోన్ చేస్తే మాట్లాడు ఓకే ఓకే డన్ ఇప్పుడు ఫోన్ చేయమన్నాం నాన్నకి బ్రేక్ వచ్చినప్పుడు ఫోన్ చేయమన్నాం ఓకే కళ్ళు తుడుచుకో కళ్ళు చేతులు తుడుచుకో గుడ్ స్మైల్ చేయి స్మైల్ నానొస్తే స్మైల్ చేస్తావా నేనుంటే చెయ్యవా సరే ఏడోకి ఏంది బంగారు తల్లి ఏమైంది ఎందుకు ఏడుస్తుంది నాన్న కావాలి నాన్న ఎప్పుడు వస్తాడు నాన్న రమ్మను ఇప్పుడు 2 days అయింది కదా నాన్న కిందకి వస్తలేడు 2 days వస్తాడని చెప్పినా కదా మరి ఎందుకు రాలేదు నేను యుఎస్ లో షిప్ ఎక్కాను కదా ఎయిర్పోర్ట్ లో నీకోసం ఎన్నో చాక్లెట్లు తీసుకున్నా మన పిల్లలకి ఇంట్లో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ కంఫర్ట్ ఉన్న డైపర్ ప్యాంట్స్ యూజ్ చేయడం చాలా మంచిది కదా అందుకే నేను లవ్ ల్యాబ్ వాళ్ళని సుప్రీం డైపర్ ప్యాంట్స్ చూస్ చేసుకున్నా ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే దీంట్లో సైజ్ ఇష్యూ కానీ మెటీరియల్ ఇష్యూ కానీ లీకేజ్ ఇష్యూస్ కానీ ఏముండవు అండ్ పిల్లలకి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి అండ్ నో ప్రాబ్లం పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ నైట్ అంతా ప్రాపర్ స్లీప్ ఉంటుంది అండ్ మార్నింగ్ కూడా చాలా యాక్టివ్ ఉంటారు అండ్ ఇది మనం న్యూ బార్న్స్ నుంచి యూజ్ చేయొచ్చు దీంట్లో టెక్నాలజీ ఉంటుంది అండ్ ఇది 5 layers తో తయారు చేశారు ఇది సుప్రీం లైట్ పోర్స్ అండ్ కాటన్ తో తయారు చేశారు దీనివల్ల లిక్విడ్ కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ అయిపోయి తొందరగా అబ్జర్వ్ చేసుకొని అండ్ జెల్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట అండ్ మనకి దీనివల్ల 12 hours ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ప్రాపర్ స్లీప్ డే మొత్తం నిజంగా యాక్టివ్ ఉంటారు పిల్లలు అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే ఇది సుప్రీం కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో 10 million పోర్స్ ఉన్నాయన్నమాట సుప్రీం బ్రీతబిలిటీ అండ్ నో ప్రాబ్లం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఈక్వల్ గా స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఈ పోర్స్ చూడండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యాంటీ ర్యాష్ టెక్నాలజీ ఉంటుంది అండ్ అలోవెరా జెల్ స్ప్రెడ్ చేసి ఉంటుంది అనమాట దానివల్ల ర్యాషెస్ రావు అండ్ పిల్లలకి ఇరిటేషన్ ఉండదు అండ్ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు అండ్ మెటీరియల్కి వచ్చేసరికి ఇది సాఫ్ట్ కాటన్ అసలు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి అసలు చాలా సాఫ్ట్ ఉంది ఫెదర్ టచ్ లా ఉంటుంది అండ్ 360 degrees కంఫర్ట్ ఉంటుంది పిల్లలకి అండ్ దీంట్లో వచ్చేసి మనకి లాక్ టెక్నాలజీ ఉంటుంది చూడండి వాయిస్ ఎక్స్పాండ్ చేయొచ్చు అండ్ సైడ్స్ కూడా 2 layers ఉన్నాయన్నమాట ఇక్కడ ఒకటి దీనివల్ల లీకేజ్ ఉండదు ఎలాస్టిసిటీ కూడా బాగుంటుంది అండ్ డ్యూరబిలిటీ ఉంటుంది ఇంకా మనకి లీక్ అవ్వదు అనమాట ఇక్కడ నుంచి మనకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లీక్ అవుతుందేమో అనేసి అలా ఏముండదు యూసేజ్కి వచ్చేసరికి చూడండి దీన్ని ఎంత బాగా మెన్షన్ చేశారో ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ యూసేజ్ కూడా మనకు చాలా సింపుల్ ఇది ఎక్స్పాండ్ చేసి పిల్లలకి నార్మల్ ప్యాంట్స్ లాగా వేసేయచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో ఇండికేటర్ ఉందన్నమాట వెట్ ఇండికేటర్ చూడండి ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా అది ఫుల్ అయిపోతే గ్రీన్ అవుతుంది అనమాట సో దట్ మనం తీసేయచ్చు అండ్ దీన్ని మనం గార్బేజ్ లో కూడా చాలా మంచిగా ఇది చేయొచ్చు చూడండి ఇక్కడ ఒక టేప్ ఇచ్చారు చూడండి ఈ టేప్ ఉంది కదా ఇది తీసేసి ఇట్లా రోల్ చేసి పెట్టి డస్ట్బిన్ లో వేసేయడం అంతే అండ్ దీనిలో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి అండ్ మా పాపకు వచ్చేసి మేము ఎక్సెల్ తీసుకున్నాము దీంట్లో మనకి చూడండి న్యూ బార్న్ టు ఎక్సెల్ వరకు ఉన్నాయి మాకు నచ్చిన ఈ లవ్ ల్యాబ్ సుప్రీం ప్యాంట్స్ మీకు కూడా కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము అండ్ ఇవి వచ్చేసి మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.com లో కూడా అవైలబుల్ ఈ వీడియో చూసారు కదా అసలు మానుషి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లవ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అని చెప్పి నాన్నంటే ఇష్టము అని చెప్పి ఫస్ట్ టైం అంటే అలా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ బాధపడుతూ వీడియో పంపేసరికి నాకు ఒక సైడ్ ఏమో ఫుల్ హ్యాపీనెస్ అది ఫస్ట్ టైం నాన్నంటే ఇష్టం అని అన్నది ఇంకో సైడ్ ఏమో అది మిస్ అవుతుందని బాధ 2 ఫీలింగ్స్ ఒకేసారి బట్ తన మనసులో ఉన్న బాధనైతే అయితే ఎక్స్ప్రెస్ చేసింది నాన్నకి పిచ్చి పట్టింది అట్లెట్ వెళ్తాడు నేను షిప్ ఎక్కొద్దన్నా కదా షిప్ ఎందుకు ఎక్కిండు అని చెప్పి పాపం అనిపించింది బట్ ఏం చేయాలి చిట్టి తల్లి హోప్ఫుల్లీ
ఏమవుతుందో తెలియదు కానీ ఏదైనా ఒక మంచి కెరియర్ అక్కడ ల్యాండ్ మీద ఉండి సెట్ అయ్యేటట్టు ఉంటే నీకు ఏ బాధ లేకుండా నీతో ఉండి మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు. హోప్ఫుల్లీ దానికోసం సెర్చ్ చేయాలి, చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉందో. బట్ నువ్వైతే ఎప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా. అది ఏంటంటే నేను షిప్ ఎక్కగానే అద్వితి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కొంచెం మైండ్ అక్కడికి వెళ్తే పాపకు కానీ తనకు కానీ కొంచెం అక్కడే మా ఇంట్లోనే ఉందనుకో ఊరికే గుర్తొస్తూ ఉంటా అని చెప్పి అక్కడికి వెళ్తే కొంచెం రిలాక్స్ అవుతారని చెప్పి అక్కడ పంపాను. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ బెడ్రూమ్లో ఎంతసేపు నాన్నతో ఆడుకున్న మూమెంట్స్, పొద్దున స్నానం చేస్తున్నప్పుడు కూడా నువ్వే మంచిగా చేయించట్లేదు స్నానం అమ్మ, నాన్న చూడు ఎంత మంచి స్నానం చేయిస్తాడు అంటే అది ప్రతిదీ అది రికలెక్ట్ చేసుకొని నాన్న వీడియో కాల్ చేస్తాడా, నాన్నకి చాక్లెట్లు కొంటాడా, ప్రతిదీ ఇట్లా అడుగుతుంది అనమాట. అది ఏడుస్తూ ఉంటే ఏదో నచ్చ చెప్పడానికి నీకోసం కొత్త కొత్త చాక్లెట్లు కొన్నా అని చెప్పి తన మైండ్ అంతా డైవర్ట్ చేస్తున్నాము. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరెవరైనా ఫన్నీ వేలో మనిషిని కొంచెం నవ్వించడానికి టెక్నిక్స్ ఏమైనా ఉంటాయి చెప్పండి. నా వరకు ఎక్కువ చాక్లెట్స్ కొంటున్నా అట్లా అని ఏదో ఒకటి మైండ్ డైవర్ట్ చేస్తున్నాను. వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు దాన్ని కొంచెం హ్యాపీగా ఉంచేటట్టు ఏం టాపిక్స్ మాట్లాడాలో ఏమైనా ఐడియా ఉంటే మీకు తెలిసే ఉంటాయి కదా, చెప్తే ఐ విల్ ఫాలో. ఏమైంది తాత నాన్న చెప్పకుండా పోతుంది, నాన్న పోతుంది, అమ్మ ఇంటి తాత పోతుంది. ఇచ్చేస్తున్నా వాళ్ళకేమన్నా. ఎందుకమ్మా వెళ్ళొద్దా అట్లా, వెళ్ళొద్దా అట్లా? వెళ్ళద్దు. ఎందుకు? పొద్దున్నండి ఇప్పుడు వద్దు అన్న. ఇది పొద్దున్నే కదా కాదా? ఇప్పుడు రావాలా వాళ్ళు? ఎట్లా వస్తారు? చేసుకొని వస్తారు. ఏంటి చేసుకొని వస్తారు? ఓకే నువ్వైతే లే. ఇప్పుడు ఈ ఆనందం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేమని అంటారు కదా, మా మానుషి కూడా అంతే. బాధ వస్తే అట్లా ఇంకా అల్లరి చేస్తే అయితే మేము అస్సలు తట్టుకోలేము. చూడండి బెడ్షీట్ కింద దాక్కుందా. ఏంది అంతా బెడ్షీట్ పండేటప్పుడు? అయ్యో లే దిగు, మంచిగా దిగు. ఆడ కూర్చోడాడి, ఆడ కూర్చో మంచం మీద.